చుట్టూ వందల మంది ఉన్నా కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్తోనే స్నేహం చేసే పరిస్థితి, స్నేహితులు ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. డిజిటల్ ఎరాలో ఉన్నటువంటి ఈ పిల్లలు ఈ యొక్క సామాజిక మాధ్యమాలకి అడిక్ట్ అవ్వడం వల్ల మానసిక ఆరోగ్యానికి ఏదైతే చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క రియల్ లైఫ్ కనెక్షన్స్ ఏదైతే ఉంటాయో, మా పిల్లోడే 15 మార్కులు తగ్గాయని పదే అడగడం జరిగింది. నాన్న రండి పేరెంట్స్ మీటింగ్లో దీని గురించి డిస్కస్ చేయండి. ఒక్క మార్క్ తగ్గినా, ఒక్క ర్యాంక్ తగ్గినా, లేదంటే ఒక బ్యాడ్జ్ మిస్ అవుతుందన్నా నన్ను ఇంకా సమాజంలో గుర్తించరు, మా తల్లిదండ్రులు నన్ను గౌరవించరు, మా తల్లిదండ్రులు నేను అనుకున్నది నాకు చెయ్యరు. కేవలం ఫోన్ వాడడానికే స్కూలుకి కానీ కాలేజీకి కానీ వెళ్లకుండా ఇంట్లో ఉండే పిల్లల్ని కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ ఎమోషన్స్ అవి తగ్గిపోతున్నాయి. వింత ప్రవర్తన, విపరీతమైనటువంటి అనుమానం, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం, నవ్వుకోవడం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ తీసుకున్నట్టయితే ఎవరైతే ఈ ఐఐటి, ఐఏఎంస్ లేకపోతే ఎయిమ్స్ దేశంలోనే చాలా గొప్ప విద్యా సంస్థల్లో చేరుతున్నారో అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్న విద్యార్థులు చదవలేక, పూర్తి చేయలేక తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధికంగా ఉన్నారనే సక్సెస్ మంత్ర. ఐక్యూ ఎంత ఇంపార్టెంటో ఈక్యూ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా కూడా చెప్పాలంటే ఈక్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఐక్యూ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదూసన్. చదువులో చిన్న ఫెయిల్యూర్, ప్రేమలో వైఫల్యం, నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి భావన, ఇవి నేటి సమాజంలో విద్యార్థులను కావని యువతను కానీ కుంగదీస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో ఫోన్కు అడిక్ట్ అయిపోయి పక్క స్నేహితులను కూడా పట్టించుకోని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీటి నుంచి బయటపడటం ఎలా, మనకు అండగా నిలిచేది ఎవరు అనే విషయంపై మనతో మాట్లాడేందుకు సుబ్రామ్ సన్నపరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, వీటి నుంచి బయటపడాలంటే ఎలా తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. సార్, ప్రస్తుత పరిస్థితులు మీరు చూస్తున్నారు. చుట్టూ వందల మంది ఉన్నా కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్తోనే స్నేహం చేసే పరిస్థితి, స్నేహితులు ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుగా సాస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇది వాస్తవంగా మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే డిజిటల్ ఎరాలో మనం ఉన్నాం. ఈ యొక్క డిజిటల్ ఎరాలో ఈ యొక్క డిజిటల్ యాప్స్ ద్వారా, డిజిటల్ కనెక్షన్స్ ద్వారా వందల మంది లేదంటే వేల మంది స్నేహితులు ఉన్నప్పటికి కూడా మేము ఒంటరి అయిపోతున్నాము అనే ఒక భావన నేటి తరం యువతలో చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దీంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇంతమంది స్నేహితులు ఆన్లైన్లో ఉన్నప్పటికి కూడా అవన్నీ సూపర్ఫిషియల్ కనెక్షన్స్ అంటాం. ఈ యొక్క సూపర్ఫిషియల్ కనెక్షన్స్లో ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ ఉండకపోవడం, ఎంతమంది ఉన్నప్పటికి కూడా నిజమైన ఇబ్బంది ఎదురైనప్పుడు నాకెవరూ లేరు, నేను చెప్తే ఎవరు వినరు, నాకెవరూ లేవు అనే ఒక భావన కలగడంతో టీనేజ్ పిల్లలు చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఈ యొక్క డిజిటల్ ఎరాలో ఉన్నటువంటి ఈ పిల్లలు ఈ యొక్క సామాజిక మాధ్యమాలకి అడిక్ట్ అవ్వడం వల్ల రియల్ లైఫ్ కనెక్షన్స్ ఏదైతే ఉంటాయో, రియల్ లైఫ్ ఎమోషన్స్ ఏదైతే ఉంటున్నాయో, మానసిక ఆరోగ్యానికి ఏదైతే చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క రియల్ లైఫ్ కనెక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటికి చాలా దూరంగా జరుగుతున్నారు. అందువలన వాళ్ళు చాలా మానసికమైనటువంటి ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా నెంబర్ గేమ్ అంట. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని షేర్స్ వస్తున్నారు అని తెలియకుండా ఈ నెంబర్ గేమ్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఫియర్ ఆఫ్ బీయింగ్ ఆన్లైన్, ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలి, మా యొక్క ఫ్రెండ్స్కి అందుబాటులో ఉండాలి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. నేను వదిలివేయబడతాననే ఒక భావనతో కూడా ఎక్కువ ఆన్లైన్లో ఉండడం, దీని ద్వారా నిజ జీవితంలో కావాల్సినటువంటి ఎమోషనల్ బాండింగ్ ఏదైతే కావాలో అటువంటి ఒక రిలేషన్స్కి దూరం అవ్వడం వల్ల కూడా పిల్లలకి చాలా ఒక మానసిక సమస్యలు దారితీస్తున్నాయి. ఇవే కాకుండా ఇప్పుడు సమాజంలో ఇంకా ఈ యొక్క పిల్లల్ని జెన్జీ పిల్లలు అని అంటాం. ఈ యొక్క జెన్జీ పిల్లలు కొత్త టర్మినాలజీస్, కొత్త పద్ధతుల ద్వారా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎక్కువ గడపడం కూడా ఈ యొక్క మానసిక సమస్యలకు దారితీస్తుంది. రైట్ సార్, అలాగే వీటి నుంచి బయటపడడం ఎలా? ఈ యొక్క
ఏదైతే ఈ సూపర్ఫిషియల్ కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో అవసరం, సమాజం, ఆధునీకరణ, సాంకేతిక ఇవి తీసుకుంటూనే అలానే మన పాత పద్ధతులు ఏదైతే ఉన్నాయో స్నేహితుల్ని కలవడం, కుటుంబ వ్యవస్థను గౌరవించడం, అలానే పండగలప్పుడు మన ఇంట్లో జరుగుతున్నటువంటి శుభకార్యాలప్పుడు నలుగురితో మాట్లాడడం, గెట్ టుగెదర్స్ అటెండ్ అవ్వడం, సోషల్ గ్యాదరింగ్స్ అటెండ్ అవ్వడం, క్లబ్ యాక్టివిటీస్లో పాల్గొనడం, హెల్తీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా ఈ రియల్ వరల్డ్ కనెక్షన్స్ ఏదైతే ఉంటాయో అవి ఒక చక్కటి మానసిక ఆరోగ్యానికి పునాది వేసినట్టు అవుతుంది. రైట్ సార్, ఇక చదువు విషయం తీసుకుంటే చిన్నపిల్లలు మార్కులు తగ్గాయనో మార్కులు తక్కువ వేశారనో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదంటే దాని మీదే ఆలోచిస్తూ ఉండడం జరుగుతుంది. అంతెందుకు ఒక విషయం చెప్పాలంటే మా పిల్లోడే 15 మార్కులు తగ్గాయని పదే పదే అడగడం జరిగింది, నాన్న రండి పేరెంట్స్ మీటింగ్లో దీని గురించి డిస్కస్ చేయండి అని. సో ఈ విధంగా పిల్లలు ఆ మార్క్స్ మీద ఎందుకు ఆ విధంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు? అంటే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మార్క్స్, మీరు అన్నట్టు నంబర్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? చాలా చక్కటి ప్రశ్న అండి. గత కొంతకాలంగా ఈ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా ఏదైతే విద్య అనేది ఒక జ్ఞానం స్వీకరించడం అనే ఒక ఇది మర్చిపోయి విద్య అంటే కేవలం మార్క్స్, ర్యాంక్స్, బ్యాడ్జెస్, మెడల్స్, ప్రైజెస్ అనే ఒక దాంట్లో మన విద్యార్థులు వెళ్ళడం జరిగింది. దీనికి కారణం కేవలం విద్యార్థులే కాదు, సమాజం, తల్లిదండ్రులు, ఈ విద్యా వ్యవస్థని నడుపుతున్నటువంటి సంస్థలు, వీళ్ళందరూ కూడా దీని యొక్క గురించి ఆలోచించాలి. ఈ యొక్క ఏదైతే ఎక్కువగా ఈ మార్క్స్ గురించే పిల్లల్ని మనం ఫోకస్ చేయడం, ర్యాంక్స్ గురించే ఫోకస్ చేయడం, వాళ్ళ యొక్క నిజమైన కష్టాన్ని గుర్తించకపోవడం, వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ని గుర్తించకపోవడం, ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి అటెంప్ట్స్ కంటే కూడా వాళ్ళ యొక్క మార్క్స్కి, ర్యాంక్స్కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వలన ఒక్క మార్క్ తగ్గినా, ఒక్క ర్యాంక్ తగ్గినా, లేదంటే ఒక బ్యాడ్జ్ మిస్ అవుతుందన్నా నన్ను ఇంకా సమాజంలో గుర్తించరు, మా తల్లిదండ్రులు నన్ను గౌరవించరు, మా తల్లిదండ్రులు నేను అనుకున్నది నాకు చెయ్యరు అనే ఒక భావన నేటి తరం విద్యార్థుల్లో కలగడం వలన ఏ ఒక్క మార్కు, ఏ ఒక్క ర్యాంకు తగ్గినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు, మన నెల్లూరులో జరిగినటువంటి ఒక సంఘటన మీకు ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. మన నెల్లూరులో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక విద్యార్థి 10th క్లాస్ ఎస్ఎస్సిలో టాప్ రావడం జరిగింది. తర్వాత అదే విద్యార్థి ఇంటర్లో, ఎంసెట్లో, ఐఐటీస్లో కూడా టాప్ రావడం జరిగింది. అలా ఐఐటీలో టాప్ వచ్చినటువంటి ఆ విద్యార్థి దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి కళాశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా ఫస్ట్ ఇయర్లో మంచిగా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. తర్వాత కాలంలో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో ఒక్క ర్యాంక్ అతనికి తగ్గడం వల్ల, ఆ ఒక్క ర్యాంక్ తగ్గిన దాన్ని అతను ఎలా ఎదుర్కోవాలో దాన్ని అర్థం కాకపోవడం వలన అక్కడి నుంచి అతనికి ఎదురైనటువంటి ఆ డిప్రెషన్, ఆ యొక్క ఆందోళన కారణం చేత, ఆ యొక్క కుంగుబాటు కారణం చేత అతని జీవితాన్ని సూసైడ్ రూపంలో ఎండ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ స్కూల్కే ఎంతో పేరు తెచ్చినటువంటి ఆ విద్యార్థి కేవలం ఒక్క మార్కు, ఒక్క ర్యాంకు లేకపోవడం వల్ల ఈరోజు మన మధ్యలో లేరు. ఇటువంటి విద్యా వ్యవస్థని మనం ఎంతో కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది మన పిల్లల్లో తగ్గించాలి. మార్క్స్ కంటే కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి అటెంప్ట్స్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు కొన్ని దేశాల్లో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తున్నారు అంటే, విద్యార్థి ఎగ్జామ్ దాకా వచ్చి ఆ ఎగ్జామ్స్లో ఎటువంటి రాయకపోయినా కానీ ఒక మినిమల్ మార్క్స్, ఒక 5 మార్కులో 10 మార్కులో వేసి పంపించడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే, ఏ విద్యార్థి కూడా జీరో కాదు. జీరో అని వేసి మనం వాళ్ళని డిమోటివేట్ చేస్తే వాళ్ళ ప్రయత్నం చేయడం ఆపేస్తారు. వాళ్ళు అలా ప్రయత్నం చేయాలి అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని మనం గుర్తించాలి. ఆ గుర్తించడం కోసం కొన్ని మార్క్స్ ఇస్తున్నారు. అలానే మన దేశంలో, మన ఊర్లో కూడా మనం ఎవరైతే ఈ మార్క్స్ సాధిస్తున్నారో అవి వాళ్ళ యొక్క అటెంప్ట్స్ని మనం గుర్తించాలి. వాళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా అది అలవాటు చేసుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారని తెలియజేస్తారు. సో ఇంకొక విషయం కూడా సార్, ఇటీవల కాలంలో మనం సోషల్ మీడియాలో బాగా చూసాం. ఈ కత్తుల కల్చర్ కానీ, ఎదుటి వ్యక్తిని పట్టుకొని కూడా, అంటే కోపం అనేది, ఆగ్రహం అనేది ఎక్కువైపోతుంది. సో ఎంతవరకు అంటే కత్తుల కల్చర్ వరకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సినటువంటి విద్యార్థులు, యువత ఈ విధంగా చేస్తూ రౌడీ షీటర్లుగా మారిపోయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి మనకు నెల్లూరులో కూడా కనపడుతోంది. సో ఈ యువత ఈ విధంగా చిన్నపాటి విషయాలకు కోపం తెచ్చుకోవడం, ఆగ్రహం చెందడం, ఎదుటి వ్యక్తిని చంపేంత స్థాయికి వెళ్ళిపోవడం అనేది ఎటువైపు తీసుకెళ్తోంది? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? అసలు ఇటువంటి సంఘర్షణకు ఎందుకు గురవుతున్నాడు మానవుడు?
చాలా మంచి ప్రశ్న అండి. నెల్లూరులోనే కాదు, యావత్ భారతదేశంలో, ప్రపంచంలో కూడా ఈరోజు క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. దానికి కారణం టీనేజ్లో ఉన్నటువంటి ఒక పిల్లలు ఎక్కువగా మానసిక సమస్యలకు గురవుతున్నారు. అందులో మగపిల్లలైతే ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. తద్వారా ఈ యొక్క మానసిక సమస్యల ద్వారా విపరీతమైన కోపం, ఆవేశం, సమాజం పట్ల ద్వేషపూరిత భావం ఇటువంటివి అలవర్చుకుంటున్నారు. ఈ తీవ్రమైన కోపం అనేది మనం ఒక మానసిక సమస్యగా గుర్తించాలి. అది ఒక ఎమోషనల్ డిస్రెగ్యులేషన్కి దారితీస్తుంది అనేది మనం గుర్తించాలి. ఆ కోపానికి నిజమైన కారణం ఏంటి అనేది మనం గుర్తించాలి. ఎందుచేత ఆ యొక్క విద్యార్థి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది మనం కానీ తెలుసుకోగలిగినట్టయితే దానికి మనం కొంతవరకు పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది. ఈ పెరుగుతున్నటువంటి కోపం, ఆవేశానికి కారణాలు కానీ మనం చూస్తుంటే పెరుగుతున్నటువంటి మొబైల్ యొక్క యూసేజ్, దాని మీద తల్లిదండ్రులకి నియంత్రణ లేకపోవడం, వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలైనా, కొన్ని వెబ్ సిరీస్లైనా ఇవి అడల్ట్ సంబంధించినటువంటి సినిమాలు ఉంటాయి. దాంట్లో క్రైమ్ ఎక్కువ ఉంటుంది. 18 సంవత్సరాల కంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చూడకూడదు. కానీ ఎంతవరకు తల్లిదండ్రులు దాన్ని నియంత్రిస్తున్నారు, ఎంతవరకు గవర్నమెంట్ దాన్ని నియంత్రిస్తుంది అనేది మనం చూడాలి. ఏదైతే చైల్డ్ లాక్ సిస్టమ్ అని ఉంటాయి మన టీవీస్లో కానీ ఫోన్స్లో కానీ, వాటిని మనం తల్లిదండ్రులు వాటిని నేర్చుకొని పిల్లలు వాటిని వాడేటప్పుడు అటువంటి సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల ఏదైతే చైల్డ్ కంటెంట్ ఉందో అది చూస్తారు. ఏదైతే ఈ నేరపూరిత ఏదైతే ఇటువంటివి ఉంటాయో అటువంటి పిల్లలు వాటికి దూరంగా ఉంటారు. ఏదైతే వాళ్ళు చూస్తారో సమాజంలో వాళ్ళకి ఏదైతే ఎక్కువ కనిపిస్తాయో తెలియకుండా వాళ్ళు దానికి అలవాటు పడేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సినిమాలు, చాలా సూపర్ హిట్ అవుతున్నటువంటి సినిమాలు కూడా మనం గమనిస్తున్నాం. ఎక్కువగా క్రైమ్ ఓరియంటెడ్ లేకపోతే ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఇటువంటి మూవీస్ రావడం వల్ల ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోలేనటి వయసులో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు దాని నుంచి ఆ యొక్క చెడును స్వీకరించి అది రియల్ లైఫ్లో వాళ్ళు దాన్ని వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి కంటెంట్ వాళ్ళకి ముఖ్యంగా దూరంగా ఉంచాలి. అలానే తల్లిదండ్రులుగా, అట్లానే స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్స్ కానీ ఖచ్చితంగా పిల్లల మీద ఆ యొక్క నియంత్రణ ఉండాలి. వాళ్ళు ఎటువంటి పదార్థాలు వాడుతున్నారు, ఏమైనా చెడు వ్యసనాలకి ఏమైనా బానిస అవుతున్నారా లేదో కూడా మనం గమనించుకుంటూ ఉండాలండి. ఇంకొక మెయిన్ పాయింట్ సార్, ఇటీవల కాలంలో లవ్, రిలేషన్షిప్, తర్వాత బ్రేకప్, లవ్, పెళ్ళి, బ్రేకప్ ఇవి ఎక్కువగా వస్తున్నాయి. అందరూ అని చెప్పను కానీ కొంతవరకు మనం ఇటువంటి కేసులు చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి మీరు కూడా ఇటువంటి చూస్తుంటారు. తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది. సో వీటికి పరిష్కారం ఏంటి? నేటి యువత వీటి నుంచి బయటపడాలంటే ఎలా? లవ్ చేయడం తప్పని నేను చెప్పను, కానీ అది పెళ్లి చేసుకుని కాపురం దాకా వెళ్తే బాగుంటుంది. కానీ ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో మళ్ళీ విడాకులకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ కేసులు నాకు తెలిసి మీకు వచ్చి ఉంటాయి అనుకుంటా బహుశా. సో దీని గురించి మీరు వివరించండి. ముఖ్యంగా ఈ బ్రేకప్ కానీ ఈ మ్యారేజెస్ కానీ ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్ పిల్లల్లో, ప్రజెంట్ జనరేషన్ యొక్క పిల్లల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ ఒక్క ప్రాబ్లంని కూడా వాళ్ళు ఓర్పుగా, సహనంగా దాన్ని పరిష్కరించుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయట్లేదు. దీనికి కారణం పేరెంటింగ్ దగ్గర నుంచే ఉంటుందండి. ముఖ్యంగా మనం కానీ చూస్తే ఇటువంటి సమస్యలు అర్బన్ లొకాలిటీస్లో చాలా ఎక్కువగా ఉన్నాయి రూరల్తో పోలిస్తే. దాన్ని మనం లోతుగా విశ్లేషించినప్పుడు అర్బన్ లొకాలిటీస్కి రూరల్కి ఉన్న తేడా ఏంటి అంటే ఈ ఆధునీకరణ, అలానే యొక్క పెంపకం. ఒక ఊర్లో ఒక కుటుంబం మధ్యలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఈరోజు కేవలం తల్లిదండ్రుల మధ్య, అమ్మా నాన్న మధ్య, ఆ అమ్మా నాన్న ఇద్దరు కూడా జాబ్ చేసే ఒక పేరెంట్స్ మధ్య పెరగడం వల్ల వాళ్ళు ఒంటరవ్వడం, వాళ్ళల్లో గారాబం, ఆ తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లల్ని అతిగా గారాబం చేయడం, చిన్న వయసు నుంచే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడం, వాళ్ళకి నలుగురితో అడ్జస్ట్ అయ్యే ఒక విధానం, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు అటు అమ్మమ్మల దగ్గర నుంచి కానీ తాతయ్యల దగ్గర నుంచి కానీ వచ్చేటటువంటి ఈ ఎమోషనల్ కుషనింగ్ అంటాం, ఇది లేకపోవడం. ఇవన్నీ లేకపోవడం కారణం చేత ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరికేయాలి, ఒకవేళ దొరకకపోతే దాన్ని మనం వదిలేయాలి అనే ఒక భావన నేటి తరం ఈ యొక్క టీనేజ్ పిల్లల్లో కానీ అది బ్రేకప్స్ కారణమైతే, లేదు మ్యారేజ్ అయిన తర్వాత అది డైవర్స్కి కారణమవుతుంది.
ముఖ్యంగా ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఇటువంటి బ్రేకప్స్ కానీ లేదు ఒకవేళ డైవర్స్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు ఇది జీవితంలో ఇది ఒక భాగం. ఈ యొక్క ఒకవేళ ఎవరన్నా లవ్లో ఉండి అది బ్రేకప్ అయినప్పుడు దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. అంతేకాని ఒకరు మనల్ని రిజెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ మనల్ని రిజెక్ట్ చేస్తారనే భావన మనం కలగకూడదు. అలా కలిగినప్పుడు మనలో ఆందోళన, కుంగుబాటు ఇవి ఎక్కువయ్యి చెడు వ్యసనాలకు మనం బానిసయ్యేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలామంది టీనేజ్ పిల్లలు ఎందుకు వాళ్ళు ఈ వ్యసనాలకు బానిసయ్యారని మనం అడిగితే, నాకు చిన్న వయసులో నేను టీనేజ్లో ఉన్నప్పుడు, నేను 20లో ఉన్నప్పుడు నాకు లవ్ రిజెక్షన్ అయింది, నా బ్రేకప్ అయింది, అందుచేత నేను అలా అలవాటైనటువంటి నాకు ఈ స్మోకింగ్, అలా అలవాటైనటువంటి ఈ ఆల్కహాల్, లేదు ఇప్పుడైతే సమాజంలో ఉన్నటువంటి ఈ కెనాబిస్, గంజాయి అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ లవ్ రిజెక్షన్ కంటే ఆ బ్రేకప్ కంటే వీటికి ఈ వ్యసనాలకు బానిసయ్యి ఇంకా వాళ్ళ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుని వాళ్ళు ఇబ్బందులకు గురి చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళల్లో కూడా మనం అవగాహన తీసుకురావాలి. వాళ్ళకి మనం ఇటువంటివి ఇటువంటి జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, తల్లిదండ్రులకి మనం దాన్ని ఏ విధంగా తెలియచేసుకోవాలి, లేదంటే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి దానికి సహాయం పొందొచ్చు అనేది మనం పిల్లలకి తెలియచేసేయాలి. అలానే మ్యారేజ్ విషయానికి కానీ వస్తే మీరు చెప్పింది చాలా కరెక్ట్. డైవర్స్ రేట్ అనేది ఒకప్పుడు ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ మారుతున్న జీవన విధానం వల్ల ఈ డైవర్స్ రేట్ అనేది పెరుగుతుంది. ఏ ఫ్యామిలీ కోర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా ఈ డైవర్స్ కేసులతో నిండిపోయి ఉంది. గత కొద్ది రోజుల క్రితమే మాకు కూడా కోర్ట్స్ దగ్గర నుంచి కూడా కాల్ రావడం జరిగింది. సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ యొక్క అవసరం కోర్ట్స్ దగ్గర కూడా ఉంది అని చెప్పి రావడం జరిగింది. ఒకప్పుడు ఇది మన దేశంలో చాలా తక్కువ ఉండేది. ప్రతి విషయానికి కూడా ఓర్పు, సహనం తగ్గిపోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా మనం లైఫ్ ఇంకా డైవర్స్ దాకా వెళ్ళిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇటువంటి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు పెద్దల యొక్క సహకారం తీసుకోవడం, కౌన్సిలర్స్ యొక్క సహకారం తీసుకోవడం, మరీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సైకియాట్రిస్ట్ యొక్క సహాయం తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితులను అధిగమించి కూడా ఎంతో చక్కని దాంపత్య జీవితం ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఇటువంటి సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు ఒక చక్కటి కౌన్సిలింగ్ ద్వారా, ప్రీమెరైటల్ కానీ మెరైటల్ కౌన్సిలింగ్స్ ద్వారా కానీ ఈ యొక్క సమస్యను వాళ్ళు అధిగమించవచ్చు. తద్వారా రాబోయేటువంటి యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, నిద్ర సమస్యలు కానీ వాళ్ళు అధిగమించి ఒక చక్కటి జీవితాన్ని వాళ్ళు గడిపేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం సార్, మెయిన్ ఏంటంటే అనుమానం. ఇప్పుడు ప్రేమ అంటే ఒక నమ్మకం మీద జరుగుతుంది, పెళ్ళి ఒక నమ్మకం మీద జరుగుతుంది, స్నేహం నమ్మకం మీద జరుగుతుంది. కానీ అనుమానం అనేది ఈ స్నేహం తర్వాత, ప్రేమ తర్వాత, పెళ్లి తర్వాత ఎదుటి వ్యక్తి మీద అనుమానం కలగడం, వాళ్ళ వాట్సాప్ చాట్స్ రికార్డ్ చేయడం, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమ ఎక్కడ విఫలమైపోతుందో అనేటువంటి భయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు. ఇక పెళ్లి తర్వాత భర్త కాల్ డేటా చెక్ చేయడం, భార్య కాల్ డేటా భర్త చెక్ చేయడం. సో ఈ విధంగా నమ్మకం, స్నేహితులు రే వాడు నా గురించి ఏమన్నాడు, వీడు నా గురించి, ఇటువంటి డిస్కషన్స్, ఇవన్నీ కూడా నమ్మకం అంటే యాక్చువల్గా దాంట్లో ఉండాల్సిన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. అది అనుమానం అవుతుంది. తర్వాత ఇది హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అవతల వ్యక్తి. సో వీటన్నిటి నుంచి ఓవర్కమ్ కావాలి అంటే ఇలా నమ్మకం కోల్పోవడానికి కారణం ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అండి. ఈరోజు చాలా ఒకటువంటి రిలేషన్షిప్స్లో ఈ యొక్క నమ్మకం లేకపోవడంతోనే చాలా సమస్యలకు దారితీస్తుంది. దీన్ని మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి, నమ్మకం లేకపోవడం, తన యొక్క జీవిత భాగస్వామి పట్ల విపరీతమైన అనుమానం కలిగి ఉండడం, నిజమైనటువంటి అవసరం లేనప్పటికీ అక్కడ అటువంటి సందర్భాలు జరగనప్పటికీ కూడా ఈ యొక్క అపోహ లేదంటే ఈ యొక్క అనుమానం కలిగి ఉండటం అనేది ఒక మానసిక రుగ్మత కింద మనం దాన్ని పరిగణించవచ్చు. డెల్యూజన్ డిజార్డర్స్ అంటాం. అలాగే పర్టికులర్గా తన యొక్క జీవిత భాగస్వామి మీద ఏదైతే అనుమానం కలుగుతుందో దాన్ని డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటాం. ఒక భర్త భార్య మీద కానీ, ఒక భార్య భర్త మీద కానీ పెంచుకునే విపరీతమైన ఒక అనుమానం వల్ల కూడా ఆ యొక్క దాంపత్య జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. సరైన సందర్భంలో అది మనం గమనించి ఎవరైతే అక్కడ తల్లిదండ్రులు కానీ లేదంటే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ దీని మీద కొంతవరకు అవగాహన కలిగినటువంటి అయితే దాన్ని సరైన సమయంలో దాన్ని కానీ మనం వైద్యం కానీ చేయించుకెళ్తే చాలా చక్కటి వైద్య విధానాలు ఉన్నాయి, చాలా చక్కటి మందులు అందుబాటులోకి ఉన్నాయి. ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు. తద్వారా వాళ్ళు చక్కటి యొక్క వైవాహిక జీవితాన్ని వాళ్ళు గడిపేదానికి అవకాశం ఉంటుంది.
మీరు ఏదైతే చెప్పారో అలా కాకుండా దాన్ని కానీ మనం కానీ ఇగ్నోర్ చేసి ఆ గొడవలు ఆ యొక్క ద్వేషాలు పెంచుకున్నట్టయితే అవతల వ్యక్తి ఆ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి అవి ఇంకా దుష్పరిణామాలకి దారితీస్తాయి. అలాంటివే మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం. భార్య భర్తల్ని హత్య చేయడం, భర్త భార్యల్ని హత్య చేయడం. నిన్నటి రోజున మనం చూసాం, లైక్ ఢిల్లీలో మన సోషల్ మీడియాలో అంతా కూడా ఉంది. ఒక డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ తన భార్యని డంబెల్తో హాని చేయడం వల్ల ఆమె మరణించడం జరిగింది. ఇటువంటివి ఎన్నో సంఘటనలు కూడా సరైన వైద్యం ద్వారా సైకాలజిస్ట్ని సైకియాట్రిస్ట్ని సరైన సందర్భంలో సంప్రదించి వాటికి మందులు వాడడం ద్వారా వాటిని మనం పరిష్కరించుకోవచ్చు. ఇంకొక ఏదైతే మీరు చెప్పారో దీంట్లో మనం రెండో విధానంగా ఏదైతే అనుకున్నామో, ముఖ్యంగా ఈ జెన్జీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో 1990 తర్వాత 2000 తర్వాత పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఈ యొక్క రిలేషన్షిప్స్ అంటేనే వాళ్ళల్లో ఒక 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 విధానం అలవాటైంది. వాళ్ళకి ఏది కూడా శాశ్వతం, ఏది కూడా ఆ ఎమోషన్స్ అవి తగ్గిపోతున్నాయి. ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ అనేది కూడా పెరిగిపోతుంది. రకరకాల పదాలు కూడా వాళ్ళు వాడుతూ ఒకరు తర్వాత ఒకరు అనే ఒక సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవడం వల్ల కూడా ఇటువంటి అనుమానాలు, ఇటువంటి యొక్క దుష్పరిణామాలు కూడా దారితీస్తున్నాయి. ఈ యొక్క టీనేజ్ పిల్లలకు కూడా ఈ యొక్క రెగ్యులర్ ఇటువంటి అవేర్నెస్ సెషన్స్ ద్వారా కానీ సమాజంలో ఒక చక్కటి ప్రసంగాల ద్వారా కానీ వాళ్ళలో కానీ మనం కానీ చైతన్యం కానీ తీసుకొని వస్తే వాళ్ళకి జీవితం పట్ల, వాళ్ళ యొక్క భాగస్వామి పట్ల వాళ్ళు ఎటువంటి వాళ్ళని ఎంచుకోవాలి, ఆ ఎంచుకున్న వాళ్ళతో వాళ్ళని కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకెళ్ళాలనేది వాళ్ళకి తెలుస్తుంది. లేదంటే తద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులకి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది, మోసపోయేదానికి అవకాశం ఉంటుంది, మానసిక సమస్యల్లోకి వెళ్ళేదానికి అవకాశం. మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే భార్య భర్త మీద అనుమానం, భర్త భార్య మీద అనుమానం, ఎందుకంటే రిలేషన్షిప్స్ పక్కన పెడితే ఇది కీలకం. మనకు వివాహ బంధం అనేది చాలా కీలకం. ఇటువంటి వివాహ బంధాలు, ఇటువంటి అనుమానాలు వస్తే అవి రెండు కుటుంబాలను కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరికీ కూడా మానసిక క్షోభ గురి చేసే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల నుంచి ఓవర్కమ్ చేయడానికి ఇటువంటి కేసు ఒకటి మీ దగ్గరకు వచ్చింది అనుకుందాం, ఎలా డీల్ చేస్తారు? ఖచ్చితంగా అండి, ఇటువంటి సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అవలంబించే విధానం చాలా ఓర్పు సహనంతో డీల్ చేయాలండి. ఎక్కడా కూడా మనం వాళ్ళని జడ్జ్ చేస్తున్నట్టు కానీ ఉండకూడదు. వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా కాన్ఫిడెన్షియల్గా దాన్ని డీల్ చేయాలి. ముందుగా మొదటి కొద్ది సెషన్స్లో అయితే వాళ్ళకి మనం నమ్మకం కలిగించాలి. మనం ఒక సరైన ప్లేస్కి వచ్చాం, ఇక్కడ మనం తీసుకునే వైద్య విధానం ద్వారా ఏదైనా కౌన్సిలింగ్ కానీ ఈ యొక్క మెడిసిన్స్ ద్వారా కానీ మా యొక్క మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వైవాహిక జీవితం ఏదైతే ఉందో ఇంకొంచెం బలపడుతుంది అనే ఒక నమ్మకం ఏదైతే మేము మొదట వాళ్ళకి కలిగిస్తామో, తద్వారా ఎన్నో తెలియనటువంటి ఒక విషయాలు వాళ్ళు మాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ కూడా మేము అర్థం చేసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళతో సపరేట్గా కూడా మాట్లాడడం జరుగుతుంది. అట్లనే కపుల్ కౌన్సిలింగ్ కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ యొక్క కౌన్సిలింగ్స్ ద్వారా, ఈ యొక్క మెడికేషన్ ద్వారా, ఈ యొక్క ఏదైతే ఈ అనుమానాలతో బాధపడుతున్న వాళ్ళని ట్రీట్ చేయడం ద్వారా, లేదు చిన్న చిన్న భార్యాభర్తల మధ్య కేవలం అడ్జస్ట్మెంట్ సమస్యలే అయితే అవి పూర్తిగా కౌన్సిలింగ్ ద్వారా కూడా కొద్ది సెషన్స్తో అవి తగ్గుతాయి. తద్వారా ఒకరి మధ్య ఒకరికి వాళ్ళకి అండర్స్టాండింగ్ పెరగడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా కుటుంబం ఆ విషయంలో ఏ రకంగా ఉండాలి. ఈ రోజుల్లో మనం వాస్తవంగా తీసుకోవాలంటే ఈ మొబైల్ ఫోన్స్ పెరిగిపోవడం వల్ల ప్రతి చిన్న విషయంలో కూడా పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య కూడా ప్రతి చిన్న విషయంలో పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ప్రతి చిన్నదానికి పెరిగిపోవడం వల్ల గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది. ఒకసారి ఇటువంటి భార్యాభర్తల మధ్య ఇబ్బంది వచ్చినప్పుడు తెలుసో తెలియకో పేరెంట్స్ యువతలు, ఒక భార్య సైడ్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ భర్త సైడ్ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అవతల వ్యక్తుల మీద ఫిజికల్గా కానీ లేదంటే వర్బల్గా కానీ దాడి చేయడం వల్ల ఈ భార్యాభర్తల మీద జరిగినటువంటి సంఘటన తగ్గిపోయి ఈ యొక్క సంఘటనలు పెద్దవైపోయి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడానికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది. అలా కాకుండా వాళ్ళు కౌన్సిలింగ్స్ని, ఇటువంటి సైకియాట్రిక్ సెంటర్స్ని, ఇటువంటి డాక్టర్స్ని కలవడం వల్ల ఏమవుతుందంటే అటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళకి దీన్ని ఓర్పు సహనంతో ఎలా దీన్ని పరిష్కరించుకోవచ్చు, ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఏ విధంగా అయితే పెంచుకోవచ్చు. దీనికి రకరకాల థెరపీస్ ఉంటాయి.
ఈ యొక్క థెరపీస్ అన్ని చేయడం వల్ల కూడా వాళ్ళిద్దరి మధ్య కంపాటబిలిటీ పెరగడం జరుగుతుంది. తద్వారా అది ఒకవేళ అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి అటువంటి విషయాలు, ఒకవేళ సెక్స్ సంబంధించినటువంటి ఏదన్నా విషయాలు ఉంటే కూడా వాటిల్ని కూడా పరిష్కరించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు చక్కటి జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా రెండు కుటుంబాలకు కూడా మళ్ళీ తిరిగి మనం సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. రైట్ సార్. ఇంకో విషయం ఏంటంటే, నాన్న ఈ లైఫ్ బోర్ కొట్టేస్తుంది, రేపటి నుంచి నా బండి నువ్వు వాడుకో అంటే ఆత్మహత్యలకు ముందు ఇటువంటి మాటలు చెప్పారని చాలా సందర్భాల్లో మనం కథనాలు చూసాం. ఈ లైఫ్ బోర్ కొడుతుంది, అర్థం కావట్లేదు, రేపటి భవిష్యత్ ఏంటి అనేది అర్థం కావట్లేదని ఇటువంటి మాటలు ఆత్మహత్యలకు ముందు చాలామంది చెప్తున్నారు. సో అటువంటి మాటలు ఒక ఫ్రెండ్ ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ మనం విన్నప్పుడు వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి? చాలా చక్కటి ప్రశ్న అండి. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా టీనేజ్ పిల్లల విషయానికి కానీ వస్తే వాళ్ళల్లో మరణాలకి ప్రధాన కారణం సూసైడ్గా ఉంటుంది. ఈ సూసైడ్ మనం ఓవర్కమ్ చేయాలి, దీని నుంచి మన యొక్క టీనేజ్ పిల్లల్ని మనం కాపాడడానికి ముందుగా తల్లిదండ్రులకి, లేదంటే ఈ విద్యా వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క మానసిక సమస్యల పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలి. ఈ మానసిక లక్షణాల పట్ల వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి. సుమారు 7 నుంచి 10% మంది ఎవరైతే ఈ అడోలసెంట్ ఈ పిల్లలు ఏజ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎక్కువ ఒంటరిగా గడపడం, రోజులు తరబడి ఒక్కరే ఉండిపోవడం, సమాజంలో కలవలేకపోవడం, తల్లిదండ్రులతో మాట్లాడలేకపోవడం, స్నేహితులతో మాట్లాడలేకపోవడం, ఒంటరిగా ఉండడం, ఆ యొక్క విపరీతమైన భయం, ఆందోళన, కుంగుబాటులో ఉండడం, అలానే ఎక్కువగా ఈ మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం, చెడు వ్యసనాలకి అలవాటు పడడం, వాళ్ళ యొక్క జీవన విధానమే కంప్లీట్గా కూడా మారుతుంది. రాత్రులు నిద్రపోకపోవడం, విపరీతమైనటువంటి కోపం, ఆవేశం, ద్వేషం, ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్టు ఇక నాకు ఈ జీవితం ఎందుకు అనే అటువంటి ఒక క్లూస్ కూడా, క్యూ ఫ్యాక్టర్స్ అంటాం, ఇటువంటివి కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రులకు వీళ్ళ పట్ల అవగాహన ఉంటుందో, ఎక్కడైతే టీచర్స్కి వీటి పట్ల మానసిక ఆరోగ్యం పట్ల కొంత అవగాహన ఉంటుందో వాళ్ళు దీన్ని ముందుగా గుర్తించి సరైనటువంటి ట్రీట్మెంట్ ద్వారా, సరైనటువంటి కౌన్సిలింగ్ ద్వారా ఆ యొక్క మానసిక సమస్యల్ని ఖచ్చితంగా మనం నయం చేసుకోవచ్చు, వాటిని మనం పరిష్కరించుకోవచ్చు. ఎప్పుడైతే అటువంటి ఒక డిప్రెషన్, అటువంటి ఒక కుంగుబాటుని మనం సరైన ట్రీట్మెంట్ పద్ధతుల్లో మనం అవి తగ్గించుకుంటాము, తద్వారా రేపటి రోజున జరగబోయేటువంటి ఒక సూసైడ్స్ కానీ ఈ యొక్క ఆత్మహత్యలు అంటాం, వాటిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్ సార్. ఇంకొక చిన్న ప్రశ్న, ఇది అసలు మీ దగ్గరికే రాకుండా, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఇళ్లలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే చిన్నపిల్లలు ఈ మొబైల్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళు తీసుకొని మొబైల్తో అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ పెట్టుకొని చూసేటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, సరేలే వాడు మన జోలికి రాడు అనే విధంగా వీళ్ళు ఆ మొబైల్ చేతికి ఇచ్చేసి వంట పనులు చేసుకోవడం, వీళ్ళ జాబ్ వీళ్ళు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇది ఎటువైపు దారి తీస్తుంది? ఇటువంటి సందర్భాల్లో మొబైల్ అడిక్షన్ చివరకు ఏ విధంగా, అంటే పిల్లల మానసిక స్థితి మీద ఎలా ప్రభావితం చేస్తుంది? కొన్ని దేశాల్లో ఇన్స్టాగ్రామ్నే బ్యాన్ చేశారట చిన్నపిల్లలకు రాకుండా 16 ఇయర్స్ లోపల. సో దీని మీద మీరు ఏం చెప్తారు? ఎలా వాళ్ళు ఓవర్కమ్ కావాలి ఇక్కడి నుంచి? ఈ యొక్క మొబైల్ ఫోన్స్ లేదంటే స్క్రీన్ లేదంటే ఏ ఒక్క డిజిటల్ అడిక్షన్ అయినప్పటికీ కూడా మనం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క డిజిటల్ అడిక్షన్ ద్వారా పిల్లలు రాబోయేటువంటి రోజుల్లో చాలా మానసిక సమస్యలు ఎదుర్కోబోబడుతున్నారు అని ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక సర్వేస్ మనకి తెలియచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక రీసెర్చ్ మనకి తెలియచేస్తుంది. దాని ద్వారా ఇటు శారీరక ఆరోగ్యానికి కానీ ఇటు మానసిక ఆరోగ్యానికి కానీ చాలా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమస్యని తల్లిదండ్రులు కూడా దీని యొక్క దృష్టిలో చాలా ఆలోచించాలి. ఈ యొక్క సమస్యకి మూలం నేను తల్లిదండ్రులుగా కూడా భావిస్తాను. మారుతున్న జీవన విధానంలో ఎక్కడైతే ఇద్దరు తల్లిదండ్రులు ఎంప్లాయీస్గా ఉంటున్నారో వారు వాళ్ళ పిల్లలతో టైం కేటాయించలేక, వాళ్ళ పిల్లలతో సరైన సమయం గడపలేక,
మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఆ ఫోన్ ఇచ్చేసేయడం, వాళ్ళ అన్నం తినడానికి ఫోన్, లేకపోతే వాళ్ళు ఏడవకుండా ఉండడానికి ఫోన్, లేదు మనం ఏదన్నా కార్యక్రమంలో మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మనం ఆ ఫోన్ ఇచ్చేయడం, అంత చిన్నతనంలో వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు తెలియకుండా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ అడిక్షన్ కూడా ఎంత ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఆ ఫోన్ లేకపోతే వాళ్ళు ఇంకా ఏ పని చేయలేని పరిస్థితికి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు ఇంటికి వచ్చేసి వెంటనే ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడడం మొదలు పెడుతున్నారు. అలానే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, మనం వింటుంటాం, కేవలం ఫోన్ వాడడానికే స్కూలుకి కానీ కాలేజీకి కానీ వెళ్లకుండా ఇంట్లో ఉండే పిల్లల్ని కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. దీనికి తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఆ యొక్క పిల్లలకి ఆ ఫోన్ ఇచ్చినప్పుడు మనకు సరైన నియంత్రణ లేకపోవడం, మన కారణాలకి పిల్లలకి మనం ఫోన్లు ఇవ్వడం చేత ఆ వయసులో ఎలా వాడాలో తెలియని పిల్లలకి మనం ఫోన్లు ఇవ్వడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు దారితీస్తున్నాయి. దీన్ని అధిగమించాలి, ఒక డాక్టర్ దగ్గరికి, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి రాకముందే దీన్ని అధిగమించాలి అన్నప్పుడు పేరెంటింగ్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. అవి చాలా సహకరిస్తాయి. ప్రతి పేరెంటు కూడా వీటి పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా కొంత సమయం ఒక పిల్లవాడు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు 3-7 రూల్ అంటాం ఇది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఒక వాల్యూ టైం ఒక 7 నిమిషాల పాటు ఆ పిల్లలతో స్పెండ్ చేయాలి. అలాగే స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంకొక 7 నిమిషాల పాటు వాళ్ళతో స్పెండ్ చేయాలి. అలానే రాత్రి పనుకోబోయే ముందు కూడా ఒక 7 నిమిషాలు బెడ్ టైంలో వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి చక్కటి స్టోరీస్ కానీ లేదంటే చక్కటి విషయాలు కానీ వాళ్ళ లైఫ్ స్కిల్స్ పెంచుకునే విధంగా అమ్మమ్మలు తాతయ్యలు పాత రోజుల్లో ఏదైతే స్టోరీస్ విధంగా చెప్పేవాళ్ళో అటువంటి వాతావరణం కానీ మనం ఇంట్లో కలిగించినటువంటి కానీ అయితే అప్పుడు ఆ పిల్లలకి ఆ అమ్మా నాన్న నేను చెప్పేది వింటారు. ఒకవేళ మనల్ని ఫోన్ వద్దన్నా మనం ఏమి చేయాలో వాళ్ళు సూచిస్తారు. ఆ టైంని ఎలా గడపాలో వాళ్ళకి తెలుస్తుంది. అలానే ఆ టైంలో మా పేరెంట్స్ నాతో కొంత టైం కేటాయిస్తున్నారు అనే ఒక భావన వాళ్ళకు కానీ కలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పసి మనసులు తల్లిదండ్రుల యొక్క మాట వింటారు. అలా కాకుండా కేవలం కోపంతోనో ఆవేశంతోనో దాని యొక్క పనిష్మెంట్ రూపంలో కానీ మనం కానీ చెప్తే దాన్ని మనం పనిష్మెంట్ రూపంలో కానీ చెప్తే ఆ పసి మనసులకి అది అర్థం కాక అది అర్థం చేసుకునే ఇది లేక వాళ్ళు చాలా ఒక మానసిక సమస్యతో బాధపడేదానికి, నాకెవరూ లేరు, నేను ఒంటరి అని చెప్పి ఆ ఫోన్కి ఇంకా అడిక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా నేను తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే మీరు మీ పిల్లలతో మీ యొక్క విలువైన సమయంలో కొంత సమయం వాళ్ళకి కేటాయించండి. మనం ఎటువంటి సమయం అయితే మన పిల్లలతో కేటాయిస్తామో రేపు అదే ఒక ఇది వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు తీసుకుంటారు. మనం వాళ్ళతో ఆ విలువైన సమయం గడపకుండా వాళ్ళకి ఆ లైఫ్ స్కిల్స్ సంబంధించినటువంటి చక్కటి స్టోరీస్ మనం చెప్పకుండా ఇబ్బంది ఎట్లా ఎదురవుతుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఏ రకమైన డెసిషన్ తీసుకోవాలి, ఇటువంటి మనం వాళ్ళకి చెప్పుకునే ఒక సందర్భంలో భవిష్యత్తులో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఈ మొబైల్స్కి కానీ ఈ మొబైల్లో అటువంటి ఫేస్బుక్ ఇన్స్టా వీటికి వాళ్ళు ఆధారపడి ఆ సూపర్ఫిషియల్ కనెక్షన్స్కి వాళ్ళు ప్రయారిటీస్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి నెంబర్ గేమ్ ఆ లైక్స్ షేర్స్ వీటికే ఇచ్చి వాళ్ళు పూర్తిగా మొబైల్స్కి అడిక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. దానివల్ల తీవ్రమైన మానసిక సమస్యలు దారితీస్తాయి. సార్, మామూలుగా సైకియాట్రిస్ట్ దగ్గర రావాలంటే మానసిక సమస్యలు అనేది అంటే ఉంటాయి, కానీ డాక్టర్ దగ్గర రావాలంటే చిన్న హెసిటేషన్ ఉంటుంది. మనం వెళ్తే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో ఏంటో, మనం ఏమన్నా మెంటల్ అనుకుంటారో లేకుంటే ఎలా అనుకుంటారో అని ఆ భావన డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. చివరకు వీళ్ళ జీవితం ఏమవుతుందో తెలియదు. అలా కాకుండా మీ దగ్గరికి వచ్చి మంచి వైద్యం పొందాలి అంటే ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లో సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి? చాలా చక్కటి ప్రశ్న అండి. మానసిక సమస్యల పట్ల అవగాహన కల్పించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మారుతున్న జీవన విధానం, మారుతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ప్రపంచంలో ఇటు భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరంకి ఈ యొక్క మానసిక సమస్యలు చాలా పెరుగుతున్నాయి. కోవిడ్ అనంతర పరిస్థితులు, ఈ పోస్ట్ పాండమిక్ ఎరా అంటాం దీన్ని, ఈ యొక్క పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క కోవిడ్ సందర్భంలో కూడా ఈ యొక్క ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీని కానీ ప్రపంచంలో ఉండే ఒక మానసిక యొక్క సంస్థలను కానీ అలర్ట్ చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క మానసిక సమస్యలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. వీటికి మీరు సిద్ధంగా ఉండాలి. వీటి పట్ల అవగాహన కల్పించాలి. తద్వారా వాటి యొక్క ప్రభావం ఆ యొక్క దేశం మీద, ఆ యొక్క జనాభా మీద లేకుండా మనం చూసే ఒక బాధ్యత మీ మీద ఉంటుందని గుర్తు చేయడం జరిగింది. ఈ యొక్క మానసిక సమస్యలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి సైకోసిస్ అంటాం. వింత ప్రవర్తన, విపరీతమైనటువంటి అనుమానం,
వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, వీటిల్ని మా యొక్క భాషలో చెప్పాలంటే స్కిజోఫ్రేనియా, మానియా, బైపోలార్ డిజార్డర్స్, డెల్యూషన్ డిజార్డర్స్ అంటాం. ఏదైతే ఈ సైకోసిస్ సంబంధించి ఏదైతే లక్షణాలు కలిగి ఉంటాయి, ఇవి చాలా తక్కువ ఉంటాయండి. ఉదాహరణకి ఒక 100 మంది మానసిక సమస్యలతో బాధపడుతుంటే ఇవి కేవలం 5%. కానీ సినిమాల్లో కానీ సమాజంలో కానీ ఎక్కువగా వీటి గురించే మాట్లాడడం వల్ల సైకియాట్రిస్ట్ అంటే పిచ్చి డాక్టర్, సైకియాట్రిస్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే పిచ్చి అనే ఒక కలిగించడం వల్ల మిగతా 95% ఏదైతే న్యూరోసిస్, న్యూరోటిక్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే అవి కేవలం స్ట్రెస్ వాటి యొక్క కారణాల చేత వచ్చేటువంటి ఒక కండిషన్స్. యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, నిద్ర సమస్యలు అవ్వచ్చు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ అంటాం, ఇంకా మరికొన్ని సమస్యలు. ఇవి కేవలం ఒత్తిడి, ఆందోళన వల్ల వచ్చేటటువంటి సమస్యలు. అలానే ఓసిడి కానీ ఇటువంటి సమస్యలు. ఇలా 95% పైగా ఇటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఈ యొక్క 5% ఎవరైతే ఉన్నారో వాటి గురించి మనం ఎక్కువగా చెప్పడం వల్ల, సినిమాల్లో కూడా ఇదే విధంగా చూపించడం వల్ల ఒక సైకియాట్రిస్ట్ అంటే, ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ అంటే కేవలం చైన్స్, ఆ యొక్క ట్రీట్మెంట్సే ఉంటాయి, అక్కడ ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే ఒక కల్పన ఉండడం వల్ల ఈ రోజుకి కూడా మానసిక వైద్యం తీసుకోవాలన్నా, ఒక సైకియాట్రిస్ట్ని కలవాలన్నా, ఒక సైకాలజిస్ట్ని కలవాలన్నా ఈ స్టిగ్మా కానీ ట్యాబూ కానీ చాలా ఎక్కువ ఉందండి. మనం చాలా చదువుకుంటున్నాం, కానీ ఆ చదువుతో పాటు మనకి ఈ మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలగట్లేదు. ఉదాహరణకి గత కొద్ది రోజుల క్రితం మన యొక్క దేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే తీర్పిచ్చిందో, రాబోయేటువంటి రోజుల్లో 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ ఉండాలి, ప్రతి కాలేజీలో కూడా ఒక కౌన్సిలర్ ఉండాలి, ప్రతి దగ్గర కూడా మానసిక యొక్క నిపుణులు ఉండాలి, అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క చికిత్సకు అక్కడికి పంపించాలని తెలపడం జరిగింది. కానీ ఇంకా కూడా సమాజంలో అటు గవర్నమెంట్ సైడ్ దగ్గర నుంచి, ఇట్లు ఎన్జిఓస్ సైడ్ దగ్గర నుంచి, ఆర్గనైజేషన్ సైడ్ నుంచి కూడా దీని పట్ల అవేర్నెస్ పెరగాలి. ఆ యొక్క స్టిగ్మా, ఆ యొక్క ట్యాబు. దీంట్లో ఇంకొక ఇబ్బందికరమైనది ఏంటి అంటే, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి రాకముందే సమాజంలో రకరకాలైనటువంటి వైద్యాలు ఏదైతే చట్ట పరిధిలో లేనటువంటివి, ఆ యొక్క వైద్యం దగ్గరికి వెళ్ళి ఎంతో ఒక ఆర్థికంగా నష్టపోయి, కొన్ని లక్షల రూపాయలు అక్కడ నష్టపోయి, విలువైన సమయాన్ని అక్కడ నష్టపోయి రావడం జరుగుతుంది. ఎందుకు నేను విలువైన సమయం అంటున్నానంటే, ఏదైతే ఒక మానసిక సమస్యతో ఎదురవుతున్నప్పుడు దాని మొదటి తొలినాళ్ళల్లో దానికి కానీ సరైన వైద్యం కానీ అందించినట్టయితే దానికి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మానసిక ఆరోగ్యం పట్ల ఉండేటువంటి ఒక భయం, లేదటువంటి ఈ డాక్టర్స్ అంటే ఉన్నటువంటి ఒక భయం, ఇది కేవలం పిచ్చి డాక్టర్స్ అనేటువంటి ఒక కల్పన వల్ల ఆ విలువైన సమయాన్ని వేరే దగ్గర, ఆ యొక్క ధనాన్ని కూడా వేరే దగ్గర వెచ్చించుకోవడం, ఆఖరిగా సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి బేసిక్ మెడిసిన్స్ కొనుక్కోవడానికి కూడా మందులు లేనటువంటి ఒక పేషెంట్స్ని మేము ఎంతోమంది చూడడం జరిగింది. సాస్ టీవీ ద్వారా నేను సమాజానికి తెలియజేసేది ఏంటంటే, మానసిక సమస్యలు 95% పైగా సమస్యలు ఏదైతే ఒత్తిడి, ఆందోళన ఈ రూపంలో ఉంటాయో వీటికి చక్కటి వైద్యం అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్తోనే, అంటే కేవలం మీరు కొరవ డాక్టర్ల దగ్గరికి ఎలా అయితే మీరు వెళ్ళి కలిసి మందులు తీసుకొని వచ్చి ఎలా అయితే మనం వేసుకుంటామో అదే విధంగా తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. కేవలం కొద్ది సందర్భాల్లో మాత్రమే హాస్పిటల్లో ఉంచి ట్రీట్ చేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో కూడా మా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళని సరైనటువంటి ఒక సెంటర్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. ఆ పొందడమే కాదు, ఆ కుటుంబానికి కూడా మళ్ళీ మనం తిరిగి ఒక లైఫ్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ప్రతి విద్యార్థి కూడా మంచి మార్కులు రావాలి, విజయం సాధించాలి, ప్రతి ఉద్యోగి తను చేసేటువంటి పనిలో ఉన్నతి సాధించాలని కోరుకుంటారు. సో ఈ ఐక్యూ, ఈక్యూ ఉండేటువంటి డిఫరెన్స్, అలాగే ఈక్యూ ఎంతవరకు ఇంపార్టెంట్ చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడున్నటువంటి రోజుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మన యొక్క పిల్లలు చాలా తెలివైనటువంటి పిల్లలు, చాలా చక్కగా చదువుకుంటున్నారు. సైకాలజీలో ఫ్లైయన్ ఎఫెక్ట్ అనే ఒక విధానం ద్వారా ప్రతి దశాబ్దం, అంటే ప్రతి 10 సంవత్సరాలకు కూడా
ఈ యొక్క ఐక్యూ అనేది ఆ పిల్లల్లో పెరుగుతూ ఉంటుంది 10% వరకు. కానీ అదే తెలివితేటలు పెంచుకుంటున్నటువంటి పిల్లలు, అకాడమిక్గా అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి పిల్లలు, మనం దీనికి ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఒక 20 సంవత్సరాల క్రితం లేదంటే ఒక 25 సంవత్సరాల క్రితం 500 మార్కులు వస్తేనే 10th క్లాస్లో చాలా గొప్ప మార్క్స్, పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, గత ఏడాది మనం చూసినటువంటి పరిస్థితుల్లో 600కు 600 కూడా మన పిల్లల్ని చేరువ చేస్తున్నాం. కరెక్టే, ఐక్యూ అనేది పెరుగుతుంది, మనం అటువంటి మార్క్స్ ఇస్తున్నాం. కానీ ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఒక అర్థవంతమైన చర్చ జరగాల్సినటువంటి ఒక సందర్భం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. ఈ పెరుగుతున్నటువంటి ఒక ఐక్యూ, ఈ పెరుగుతున్నటువంటి ఇంటెలిజెన్స్, ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ అంట. ఈ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క కోపాన్ని, వాళ్ళ యొక్క ఆవేశాన్ని, వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకునే విధానాన్ని, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఎంచుకునే విధానాన్ని, ఎలా దాన్ని వాడుతున్నారు, వాళ్ళ కోపాన్ని వాళ్ళు ఎలా నియంత్రించుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే పిల్లలు ఈ ఐక్యూ బాగుంటుందో, లేదు ఐక్యూ యావరేజ్గా ఉన్నా కానీ, ఈ రోజుల్లో మనం చాలా తరచుగా వింటున్నటువంటి ఒక పదం ఈక్యూ. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్. ఏ సందర్భంలో మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క ఎమోషనల్ రెగ్యులేషన్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నియంత్రించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ ఈక్యూ గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఒక ఉమ్మడి కుటుంబాల్లో పెరగడం కానీ, బహు కుటుంబాల్లో పెరగడం కానీ, ఒకరు నో అంటే దాన్ని ఇంకొకరు ఎమోషనల్ క్వశ్చనింగ్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు నిదానంగా అడిగి సాధించుకోవడం, లేదు అందరి మధ్యలో కలిసి పెరగడం, దానివల్ల ఈ యొక్క అడ్జస్ట్మెంట్ కూడా బాగుండడం, ఈ యొక్క ఈక్యూ కూడా బాగుంటున్నటువంటి ఒక సందర్భాలు ఎక్కువగా ఉండేవి. దేనికోసమైనా ఓర్పు సహనంతో ఉండేవాళ్ళు విద్యార్థులు కానీ, టీనేజ్ పిల్లలు కానీ. ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఈ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, ప్రతిదీ ఇమీడియట్గా కావాలి, తెలియకుండా ఒకరిద్దరు పిల్లలు అయిపోవడం, కొన్ని కుటుంబాల్లో అయితే ఒక్కరే అయిపోవడం, వీటి వల్ల వాళ్ళు అడిగిన ప్రతిదీ మనం ఇవ్వడం, వాళ్ళకి ఈ ఈక్యూ అనేది ఏ సందర్భంలో ఎలా ఉండాలనేది చాలా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం కారణం చేత ఎంతో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ తీసుకున్నట్టయితే రీసెంట్ సర్వేస్, రీసెంట్ స్టడీస్ ప్రకారం ఎవరైతే ఈ ఐఐటి, ఐఐఎమ్స్ లేకపోతే ఎయిమ్స్, ఈ ప్రెస్టీజియస్ దేశంలోనే చాలా గొప్ప విద్యా సంస్థల్లో చేరుతున్నారో, అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్న విద్యార్థులు ఎవరైతే మనం చదవలేక, పూర్తి చేయలేక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధికంగా ఉన్నారనేది మనందరం తెలుసుకోవాలటువంటి విషయం. దీనికి కారణం ఐక్యూ కాదు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్కులతో ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఒక సర్కిల్ వాళ్ళతో అడ్జస్ట్ కాలేక, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆ యొక్క డెసిషన్ మేకింగ్, ఆ యొక్క టైం మేనేజ్మెంట్, ఈ యొక్క స్కిల్స్ వాళ్ళకి లోపించడం వల్ల, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళకి ఇబ్బంది ఏదైతే ఎదుర్కొంటున్నారో దాన్ని సరిగ్గా వాళ్ళ యొక్క టీచర్స్కి కానీ, వాళ్ళ యొక్క ప్రొఫెసర్స్కి కానీ, వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోవడం వల్ల ఎంతోమందికి జీవితంలో కలైనటువంటి ఐఐటి, ఎయిమ్స్ నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు వెనక్కి వస్తున్నారంటే దానికి కారణం ఆ పిల్లల్లో చిన్న వయసు నుంచే ఈక్యూ సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు అన్ని స్కూల్స్ కూడా, లేదంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ఐక్యూకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, వాళ్ళ తెలివితేటలకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, అందులో భాగంగా ఈ ఈక్యూకి ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో, ఈ డెసిషన్ మేకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వీటి మీద ఫోకస్ చేయాలి. అట్లా ఫోకస్ చేసి వాళ్ళు కానీ ఆ ఈక్యూ కానీ పెంచుకోవడం కానీ జరిగితే ఎటువంటి ఇబ్బంది ఎదురైనప్పటికి కూడా వాళ్ళు అక్కడ కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అతను ఆ స్కూల్లో టాపర్ అయి ఉండొచ్చు, ఆ కాలేజ్లో టాపర్ అయి ఉండొచ్చు. ఇటువంటి అందరూ టాపర్స్ ఒక దగ్గరికి చేరే ప్లేసే ఆ ఐఐటి కాలేజెస్ కానీ, ఆ ఎయిమ్స్ కాలేజెస్ కానీ. అంతమంది టాపర్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక విధానంలో నేను ఎలా దాంట్లో నెగ్గుకు రావాలి
అనేదే ఈక్యూ. ఒక రోజు నేను వెనకపడినప్పుడు కూడా దాన్ని నేను మళ్ళీ తిరిగి నేను సాధించగలుగుతాను. ఆ గ్రోత్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి చిన్న వయసు నుంచే మనం కానీ నేర్పించగలిగితే వాళ్ళ ఈక్యూ అనేది బాగుండేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు రేపటి రోజున ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ అటు చదువులో కానీ, ఇటు ఉద్యోగంలో కానీ, ఇటు నిజ జీవితంలో కానీ వాళ్ళు దాన్ని ఎదుర్కొని చక్కటి ఒక రిలేషన్స్ మెయింటైన్ చేసి సమాజానికి కూడా వాళ్ళు చాలా మంచి పౌరులు అవ్వేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క సక్సెస్ మంత్ర ఐక్యూ ఎంత ఇంపార్టెంటో ఈక్యూ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా కూడా చెప్పాలంటే ఈక్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఐక్యూ ఫర్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యూచర్. రైట్ సార్, చాలా ధన్యవాదాలు. సైకియాట్రిస్ట్ అంటే పిచ్చి వైద్యుడు కాదు. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్యుడు. మనకు ఉండేటువంటి మానసిక సమస్యల్ని దూరం చేసేటువంటి వైద్యుడు. డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఎదుటి వ్యక్తిని హత్య చేయడం కానీ, ఇటువంటి పరిస్థితులకు దారి తీసేటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని మనం సంప్రదించాలి. అలాగే మనకు ఉండేటువంటి సమయంలో తీసుకుంటే కొంత సమయం మన పిల్లలతో వెచ్చించాలి. దానివల్ల వాళ్ళకు ఉండేటువంటి బాధలు చెప్తారు. సో బాగున్నావా నాన్న, బాగున్నావా ఫ్రెండ్ అని అడగడం వల్ల ఫ్రెండ్ యొక్క సమస్యలు దూరం చేస్తాడు. సో మనసు విప్పి మౌనం వీడి మాట్లాడుకోవాలి. అప్పుడే మనం ఈ సమాజంలో మనుగడ సాధించగలం. ఇదే చెప్తున్నారు సుబ్రం సన్నపరెడ్డి. ఏదైనా మానసిక సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించండి. ఇది పిచ్చి అంటారు లేదా మెంటల్ అంటారు అనేటువంటి ఏదైతే ఒక వర్డ్ ఉందో ఆ మెంటల్ అనేటువంటి భావన నుంచి పక్కకు రండి. మీ మానసిక సమస్యలు దూరం చేసుకునేటువంటి బాధ్యత మీదే. సో వెంటనే ఏదైనా సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి, మనసు విప్పి మాట్లాడుకోండి అంటున్నారు. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం సార్. నమస్కారం.